నిన్ను మరువను, నిన్ను విడువను, నిన్ను మరువను, నిన్ను విడువను, నా జీవిత కాలమంతా మరువను నిన్ను విడువను దేవా, నా జీవిత కాలమంతా. వ్యాధి బాధ వేదన బాధలతో నలిగిన వేళ, వ్యాధి బాధలతోనే కృంగిన వేళ, వేదన బాధలతో నలిగిన వేళ, కల్వరి ప్రేమతో చేరదీసి రక్షించిన దేవుడా, కల్వరి ప్రేమతో చేరదీసి రక్షించిన దేవుడా, నిన్ను మరువను, నిన్ను విడువను, నిన్ను మరువను, నిన్ను విడువను, నా జీవిత కాలమంతా మరువను నిన్ను విడువను దేవా, నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా. యేసు చూపిన మహాప్రేమకు కృతజ్ఞత గలవారై సర్వోన్నతుడైన యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొంది ఆనాడు సంఘములో చేర్చబడిన వారందరూ నోవాహు కాలములో ఓడను సిద్ధపరిచారు. ఈ కాలంలో రక్షణ అనే సంఘాన్ని సిద్ధపరిచాడు యేసుక్రీస్తు వారు. ఆయన రక్తము ద్వారా విమోచించబడి రక్షించబడిన వారికి నావే సంఘము. నోవాహు కాలములో సంభవించిన సంఘటన సంభవిస్తుంది కనుక రక్షణ అనేటువంటి ఈ నావయైన ఈ సంఘములో జీవించిన వారు మాత్రమే తప్పించబడతారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనము. అబద్ధపు ప్రవక్తలను జరిగే సంఘటనలు ముందుగానే ప్రభువు చెప్పాడు. ప్రియులారా, అబద్ధపు క్రీస్తులు అంటే యేసుక్రీస్తు జరిగించిన అద్భుత కార్యాలను నేను కూడా జరిగిస్తానని చెప్పేవాడే అబద్ధపు క్రీస్తు. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారిని సహితము, ఏర్పాటు చేయబడిన సంఘములో నివాసం చేసే బిడ్డల్ని కూడా ఈ అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు వచ్చి అద్భుతాలు జరిగించి సంఘాలను చీల్చి పతనం చేస్తున్నారు. వారు అబద్ధపు క్రీస్తులు వారు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఏ సంఘములో రక్షణ అనుభవం కలిగి సంఘములో ఉన్నావో ఆ సంఘ కాపరి వైపు చూడను, అబద్ధపు క్రీస్తుల వైపు చూడొద్దు. సాధ్యమైతే మిమ్మల్ని మోసపరచటానికి వారు అద్భుతాలు జరిగిస్తారు. ఈనాడు అనేక పెద్ద పెద్ద బోధకులన్న వారి సంఘాల్లో నేను వెళ్ళి గమనిస్తే వేరే సంఘాల్లో నుండి వచ్చిన వారే కానీ వారు సొంతగా క్రీస్తు దగ్గరికి నడిపించిన వాడు ఒక్కడు కనిపించలేదు. ఈ స్పీకర్స్, ఈ పెద్ద పెద్ద బోధకులంతా సాధ్యమైతే ఏర్పాటు చేయబడి సంఘ సభ్యులను పతనం చేశారు. వారు ఓ తిమోతి, వారికి తీవ్రంగా చూపించు. ప్రియ ప్రియ తమ్ముడా, నువ్వు అలాగూ చూడొద్దు. అపోస్తుడైన పౌలు కన్నీటితో చెప్పాడండి ఈ మాట. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనంలో కన్నీటితో చెప్తున్నాడు. ఆ దినాల్లో లోకమంతా చెడులో నిండుకుంది. సహోదరులారా,
ఈ తరములో బోధకులు దుర్మార్గులై ప్రవర్తిస్తున్నారు. ఆ తరము అలా గతించిపోయింది, ఈ తరము ఇలాగూ గతించనుంది. కాబట్టి నువ్వు రక్షించబడి దేవుని శాశ్వతమైన రాజ్యానికి వారసులు కావటానికి మనము ఎలాగో ఎక్కడుండాలో స్పష్టంగా రాయి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదాలను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టియుండుడి. ఎంత వేదన ప్రియులారా! రోదనతో దివారాత్రాలు తిరిగి సంఘాలు వాడెవడో వచ్చి 4 మాటలు చెప్తే వాని మాటలు విని సంఘాలను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఎక్కడికి పోతావు ప్రియచలి? ఎక్కడికి పోతావు ప్రియ తమ్ముడా? నూనె పట్టుకొని ఎక్కడికో పరిగెత్తాల్సిన దినాలు కావివి. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ నావలో నీవు సంఘంలో ప్రయాణం చేస్తే, సంఘ కాపరి ప్రార్థన చేస్తే నీ రోగాలు పోతాయి. ఎక్కడికి? ఆ ధనం మీద కూర్చున్న వారు పోయేది నరకానికి. నేను పరలోకానికి పోతానని ఆ స్పీకర్ నుంచి చెప్పమనండి, ఛాలెంజింగ్ చేస్తున్నాను. నేను చెప్పలేడండి. ఒక ఫ్యాషనాలిటీకి అలవాటు పడ్డారు, లోకపు యొక్క అంతస్తులకు అలవాటు పడ్డారు. పరలోక వైభవములో ఉండే ఆ సుఖశాంతులు తెలియదు వారికి. అక్కడ శాశ్వతమైన ఆనందం, ఇది అల్పకాల ఆనందం. ధనవంతుడు మరణించితే అక్కడ అన్నాడు, తండ్రివైన అబ్రహామా. ఎవరా ధనవంతుడు? బిలీవర్. లోకంలో బల్ల పరిచర్య సాగించిన ఒక స్పీకర్ అతను. అనుదినం ఆనందించాడు అతను. దరిద్రుడు కనుల ముందు కనిపించాడు అతనుకు. రక్తం కార్చి రిక్షాలు తోలి చందాలు వేస్తే యేసు రూముల్లో పండుకొని వాడు పోద చేస్తాడు. దేవుని దివ్య సన్నిధిలో ప్రియులారా, మీరు రక్షించబడి రక్షణ నావలో అంత దినాల్లో దేవుని రాజ్యానికి వారసులు కావటానికి మీరున్న సంఘములో స్థిరపడండి. మీ సంఘ కాపరి కన్నీటితో ప్రార్థనతో దివారాత్రాలు సేవ చేస్తుంటే మీ సేవకుని చూడండి. ఇది క్రమం. దేవుని రాకడలో మనం ఉన్నాం. ఈ తరం ఇలాగ అవుద్దని బైబిల్ చెప్పిందండి. సొంతగా చెప్తే నన్ను క్లాస్ క్వశ్చన్ అడగండి. యేసు ప్రభు వారు చెప్పారు, ప్లస్ వచ్చిన ప్రవక్తలు చెప్పారు, అపోస్తులు చెప్పారు. సంఘము స్థాపించబడిన తర్వాత ఇలాగ పతనమైపోద్దని కన్నీటితో రోధిస్తూ అపోస్తుడైన పౌలు చెప్పాడు ఈ మాటని. లోకమంతమైపోతా ఉంది ప్రియచల్లి. ఎక్కడికి ఉరుకుతున్నావు? ఎక్కడికి పరిగెడుతున్నావు? దేనికోసం పరిగెడుతున్నావు? రక్షించబడాలని ఆశ లేదా? రక్షించబడి శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని పొందాలని ఆశ లేదా? ఎలాగుంది నీ ఆశ? లోక సంబంధమైన రోగం పోతే మళ్ళీ రోగం వస్తుంది సచ్చే లోపల. శారీరక సంబంధమైన బలహీనతలు పోతే మళ్ళీ బలహీనతలు వస్తాయి. డబ్బు వస్తుంది పోద్ది, కానీ నువ్వు పోతే రావు. నిన్ను కాపాడుకోవాలంటే రక్షణ నావ అయిన సంఘంలో స్థిరపడు, రక్షణ నావ అయిన సంఘంలో బలపడు, రక్షణ నావ అయిన సంఘంలో కొనసాగు, రక్షణ నావ అయిన సంఘంలో జీవింపచి. అబద్ధ బోధకులకు దూరంగా ఉండు, వారి మాటలు వినొద్దును. చదవంతమ్మడా. మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. ఏం చేయాలి మనం? వారికి దూరం కావాలి ప్రియులారా. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తును గాక యేసుక్రీస్తుకు దాసులు కారువారు. తమ కడుపునకే దాసు, వారి కడుపుకు దాసులు వారు ఇంపైన మాట. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, రక్తము కార్చి కన్నీటితో సంఘాలు స్థాపిస్తే తోడేళ్ళి ప్రవేశించి సంఘాలను పతనం చేస్తాయని చెప్పారు. ఈ ప్రపంచ వ్యవస్థలో ఆదిమ సంఘాన్ని పతనం చేయటానికి తోడేళ్లు ప్రవేశించాయి. ఏ సంఘం చూసినా అలసడే, ఏ సంఘము నిలబడటం లేదు. ఎవరి నుండి అంటే ఈ అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు బోధకులు వచ్చి సంఘాన్ని పతనం చేశారు. అంత దినాల్లో మనం రక్షించబడాలి. నోబహు నీతిమంతుడు తన కుటుంబంతో కూడా రక్షించబడ్డాడు. యేసుక్రీస్తు వారు అడిగిచ్చిన ఆ కుటుంబం కూడా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని జక్కైతో చెప్పాడు ప్రభు. అంటే కుటుంబం
కుటుంబం రక్షించబడింది. సంఘమనే ఈ నావులో కొనసాగితే ఆ కుటుంబమైన మనము, క్రీస్తు బిడ్డలుగా ఉన్నటువంటి మనము రక్షించబడతాం, ఆదరించబడతాం, ఆదుకోబడతాం. ఈ రాత్రి తీర్మానం చేసుకో. అట్టి వారికి దూరమై అట్టి వారి దగ్గరికి వెళ్ళకూడదు. అది వెళ్తే పాడైతావు. ఆదాము అవ్వలతో ప్రభు చెప్పాడు, ఆ చుట్టు దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్తే నువ్వు ఆ మాట వింటావు, ఇంటే పాడైతావు. పాడైపోతే ఇంక పనికిరావు. మన వాళ్ళకి ఎలాగుంటుంటే ఆయన చెప్పేది ఏంది, నేను వెళ్ళేది అనుకుంటారు. వెళ్తే వాళ్ళు చేసే ఒక వ్యక్తి నా దగ్గర కూర్చుందండి. అన్న, ఆమె చాలా కాలం నుండి అంటే ఒక విధంగా అవుతూ ఉంటుంది. ఆమె పరిశుద్ధాత్ముడని ఆమె అనుకుంది. ఒక స్థలానికి వెళ్ళింది ఆమె. 12 సంవత్సరాల నుండి నీలో దెయ్యం ఉంది అన్నాడు అతడు. ఈ క్రైస్తవులు కూడా సోదె పెట్టలాగా తయారయ్యారు. నీకు భూతం పట్టింది, దెయ్యం పట్టింది, నీకు ఇంట్లో చెల్లింది. భూతగాలండి, భూత వైద్యులా ఇల్లు? యేసుకు దాసులు కారు, ఆ ధనానికి దాసులా వీరు? యేసుకు దాసులు కారు వీరు. వారి కడుపుకు దాసులు. వారు కడుపు కోసం చేసుకుంటున్నారు. వారి భార్య పిల్లలు, వారి కుటుంబం బాగా ఏసీల్లో ఉంటే చాలని వీడు రోడ్ల మీద తిరిగి ఆకలి దప్పుతో సస్తా ఉంటాడు. వీడు యేసు మనకు అట్ట నేర్పించలేదండి. అసలు యేసు ప్రభు చెప్పిన మాట అయితే, శిష్యుల్ని ఇలాగ చూపించి, బీదలైన మీరు ధన్యులు అన్నాడు. మీకు అన్నం పెడితే నాకు అన్నం పెట్టినట్టు. ప్రియతమ్ముడా, దైవ సేవకుడు ఆకలి దప్పులతో సేవ చేసేవాడై ఉండాలి. ఆకలి దప్పులతో ప్రయాసపడేవాడై ఉండాలి. వాడికి ఇచ్చిన 10 రూపాయలు నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. లక్షాధికారికి నువ్వు 100 రూపాయలు పెడితే లెక్కనా? నేను ఒక అబ్బాయిని అడిగాను. నేను ఈరోజు ఉదయం నాతో వచ్చి పిల్లల్ని అడిగాను, తమ్ముడా, ఇంత కష్టపడి రక్తం కార్చి సేవ చేస్తున్నాను, నన్ను ప్రేమించటంలా మీరు? ఎవరో హోసన్న, ఎవరో సతీష్ కుమార్, వాళ్ళని ఎందుకు ప్రేమిస్తున్నారు? మీకోసం ప్రార్థన చేశాడా? మీ దగ్గరకు వచ్చాడా? మీకు ఆహారం పిచ్చాడా? మిమ్మల్ని ఆదరించాడా? మిమ్మల్ని చూసుకున్నాడా? ఎవరు చూశారు? లోక సంబంధమైన ప్రేమ అంటే ప్రపంచ వ్యవస్థను మీరు ప్రేమిస్తున్నారు గనుక క్రీస్తు ప్రేమ మీలో లేదని చెప్పాను. ఎందుకు? మన కోసం రక్తం కార్చిన యేసయ్యను వదిలిపెట్టేసి సేవకులను ప్రేమిస్తున్నారా మీరు? మన కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు. ఆ రక్తం ద్వారా విమోచించబడిన ఆ సంఘంలో ఉంటే రక్షించబడతాం, కానీ లేకపోతే రక్షించబడ్డాం. ఈ రాత్రికి తీర్మానం చేసుకోవాలి. ప్రియతమ్ముడా, యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నాడని నమ్మాలి. గద్దింపునకు లోబడివాడు, శిక్షను ప్రేమించువాడు వర్తిల్లును. నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. యేసుక్రీస్తు నాతో ఏం మాట్లాడతాడని దేవుని సన్నిధిలోనికి రావాలి. నువ్వు రావాల్సింది నీ జీవితాన్ని బాగుపరచుకోవటానికి. నువ్వు రావాల్సింది విని ఆనందించిపోవటానికి కాదు. మన జీవితాల్లో మనం చేసే పొరపాట్లు అయ్యగారు చెప్పారు, విని ఆ మార్గాన్ని అనుసరించి జీవితం. రక్షణ నావై అయిన ఆ సంఘంలో మనం జీవితం. వారి కడిపి వారి దేవుడు వారికి వేరై, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. రక్షణ నావలో మనం ప్రయాణం చేయాలి. ఇక్కడ యాకోబు మొదటి నుండి తమ్ముడు కష్టపడి పనిచేస్తున్నాడు, కష్టపడి తిరుగుతున్నాడు, కష్టపడి చేస్తున్నాడు. మనం చూడాల్సింది యాకోబును, మనం చూడాల్సింది దూరపు వారిని కాదు. వారు మన కోసం రారు. ఒక వ్యక్తిని నేను అడిగాను, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను. నేను అతను ఇంజనీర్, సతీష్ కుమార్ కాడికి అన్నాడు. ఎందుకన్నాను? బాగుంటుందని పోయాను అన్నాడు. టౌన్లలో ఒక ఫ్యాషన్ ఉంటుందండి, వాడికి గుడికి తెలియదు వచ్చాయి అని వీళ్ళు సేవ చేసి ఉంటారండి. వీళ్ళు ఇంకా ధర్మశాస్త్రం కింద ఉన్నారండి. క్రీస్తులేనికి రాలేదు వీళ్ళు, పాత నిబంధనలో ఉన్నారు. వీళ్ళు ధర్మశాస్త్రం కిందనే దశం భాగాలు ఇవన్నీ చెప్పి నేను అన్నాడు,